ఇంటర్నేషనల్ వాసవి మహిళా సమైక్య దశాబ్ది వేడుకలను నాగల్లో ఘనంగా జరిగాయి. సమైక్య ఫౌండర్ ఉప్పల రాజ్యలక్ష్మి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి టీజీ వెంకటేష్ హాజరయ్యారు. మహిళలు అన్ని రంగాల్లో ఎదగాలని, ముఖ్యంగా రాజకీయ రంగాల్లో మహిళలు ముందుంజలో ఉండాలని కోరారు. మహిళలకు అన్ని పార్టీలో ప్రాధాన్యం ఇవ్వాలన్నారు రాజ్యలక్ష్మి. మహిళలకు వస్తున్న రిజర్వేషన్లకు అనుగుణంగా రాజకీయాలు ఎదగాలన్నారు టీజీ వెంకటేష్. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘాల మహిళలు, పలువురు నేతలు పాల్గొన్నారు. సమాఖ్య గత 10 సంవత్సరాలుగా ఆర్యవైశ్యుల మహిళలకు సేవలు చేస్తున్నారు. 10 సంవత్సరాల కిందట ప్రారంభించాను, మరి ఇప్పుడు రావటం జరిగింది. 10 సంవత్సరాలకు ఈ మహిళా సమాఖ్య దినదినాభిగా వృద్ధి చెందుతూ వేలాది మంది సభ్యత్వం తీసుకోవటమే కాకుండా ఒక లీడర్షిప్ క్వాలిటీ పెంచే దాంట్లో ముందుకు వెళ్తున్నారు. ఒక దైవ కార్యక్రమాలే కాకుండా మహిళలకు ఏది ఉంటే వాళ్ళు కూడా వ్యాపార రంగాల్లో రావచ్చు, ఏ వ్యాపారాలు చేయొచ్చు, ఎలా ముందుకు పోవచ్చు, రాజకీయంగా ఎలా ఎదగచ్చు అనేది వాళ్ళకి ఇప్పటి నుంచే ఈ మహిళా సమాఖ్యలో ఒక ట్రైనింగ్ మాదిరో లేకపోతే ఒక వాల్యూస్ పెంచే దాంట్లోనో ముందుకు పోతున్నారు. ఫ్యూచర్లో మహిళలకు రిజర్వేషన్ వస్తూ ఉంది. అందులో భాగంగా ఆర్యవైశ్య మహిళలు కూడా చాలామంది లీడర్షిప్ తీసుకునే దాంట్లో ముందుకు వెళ్తున్నారు. ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈరోజు మహిళా దినోత్సవ కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని అందితానై వారు సోదరిమణి శ్రీమతి ఉప్పల రాజలక్ష్మి గారికి మరియు వారి బృందానికి, ముఖ్యంగా ఈరోజు ఇక్కడ చూస్తే ఒక వేలాది మంది మహిళా సోదరులు రావడం జరిగింది. వారందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు, శుభాభినందనలు. ఇంతకుముందు చెప్పినట్లు మహిళా సాధికారత ముఖ్యంగా అనేక తరాల నుండి అణగదొక్కబడుతున్న మహిళలకు ఈరోజు మహిళలంటే కేవలం వంటింట్లకే పరిమితం కాకుండా నరేంద్ర మోడీ గారి పరిపాలనలో 33% రిజర్వేషనే కాదు, ఈ రిజర్వేషన్ గురించి అనేక పార్టీలు అనేక దశాబ్దాల నుండి పోరాడతాయి, కానీ ఎవరు కూడా ఇవ్వలేదు. మహిళా శక్తి, నారీ శక్తి అనే పేరుతోటి ఈరోజు మహిళలకు ప్రాముఖ్యత ఇవ్వడం జరుగుతూ ఉంది. మహిళా ఉన్నతి కోసం ముద్రా లోన్లు కానీ, గ్రామాల్లో ఉన్న మహిళలకు ఉజ్వల యోజన కానీ, ఉపాధి హామీ కానీ, అదేవిధంగా ఆవాస్ యోజన కానీ, ఈరోజు మహిళలకు మొదటి స్థానం ఇచ్చే భారతీయ జనతా పార్టీ. మహిళలందరూ కూడా తమ తమ బాధ్యతలు నిర్వర్తించుకుంటూ సమాజంలో, ఎందుకంటే స్వచ్ఛందంగా సేవ చేసే వాళ్ళు ఎవరంటే ఇటువంటి కల్మషం లేకుండా. ఈరోజు సమాఖ్య ఆధ్వర్యంలో శుభం కన్వెన్షన్ నాగోల్లో మేము మహిళా దినోత్సవ వేడుకలు మరియు దశాబ్ది ఉత్సవ సంబరాలు నిర్వహించుకున్నాము. ఇందులో భాగంగా 20 మందికి కుట్టు మిషన్స్, 4గురికి వెట్ గ్రైండర్స్, 8 మంది పిల్లలకి సైకిళ్ళు, అలాగే 4 పిల్లలకి 23,000, 30,000, 29,000, 11,000 ఫీజు కూడా కట్టడం జరిగింది. ఈరోజు ఈ దశాబ్ది ఉత్సవాలలో నాకు సహకరించిన అన్నయ్యలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. రాజకీయ నాయకులైన టీజీ వెంకటేష్ గారు చీఫ్ గెస్ట్గా వచ్చారు, శేఖర్జీ గారు, మరియు మా ధన్పాల్ సూర్యనారాయణ అన్న, నిజామాబాద్ ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్సీ దయానంద్ గారు, వీళ్ళందరూ కూడా మాకు వచ్చి ఆశీర్వదించారు. వీళ్ళందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా ఏం ఒకటే, నా లక్ష్యం ఏంటంటే ప్రతి మహిళ కూడా రాజకీయంగా ఎదగాలి. మా రిజర్వేషన్ ప్రకారంగా మాకొచ్చే 33% హస్బెండ్స్ పని చేస్తున్న వాళ్ళకి కాకుండా ఆడవాళ్ళం ఇల్లు ముంగిలు వదిలేసి, భర్తని పిల్లల్ని వదిలేసి మేము ఎంతో కష్టపడ్డాం. మమ్మల్ని మాత్రమే గుర్తించి పదవులు ఇవ్వాలి. వాళ్ళ భర్త సమాజంలో పనిచేసిందని భార్యలకు పదవులు ఇస్తే కష్టపడ్డ మహిళలందరం కూడా మళ్ళీ వంటింటికే పరిమితం అయిపోతాం. దయచేసి అన్ని రాజకీయ పార్టీలకు కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా, మీరు మహిళల్ని గుర్తించండి, మహిళల్ని తొక్కేయకండి. మహిళల్ని మీరందరూ కూడా ఆదరించి అభిమానిస్తే, మీ ఇంట్లో మీ చెల్లెని ఎలా అభిమానిస్తారో మమ్మల్ని కూడా అలాగే అభిమానించి ముందుకు తీసుకెళ్ళండి. మా ఇంటర్నేషనల్ వాసవి మహిళా సమాఖ్యలో మేము తీసుకున్నవి కూడా 4 అంశాలు: అవాయిడ్ అబార్షన్, అవాయిడ్ చైల్డ్ లేబర్, మహిళా సాధికారత, అలాగే ఉమెన్ షుడ్